తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం. నా హృదయపూర్వక నమస్సులు. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం తక్షశిల నాటిక పాత్రధారుల పరిచయము కార్యక్రమము. అలాగే ఇప్పటి వరకు కూడా మనకు తక్షశిల నాటికైన అద్భుతమైనటువంటి నాటిక గురించిన విశేషాలను చక్కగా మనం తెలుసుకున్నాము. మరి ఇంత అత్యద్భుతమైనటువంటి తక్షశిల నాటిక కార్యక్రమానికి ఈ రోజు మన ఆత్మీయ అతిథులు శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారి గురించిన చిరు పరిచయము మరి తెలుసుకుందాము. తక్షశిల నాటిక శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరియు నిర్దేశకత్వం చేసిన భాషారత్న బిరుదాంకితులు, జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత, మన శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులు, అలాగే టోరీ శ్రోతలకు చిరపరిచితులు. శిలాక్షరాలు కార్యక్రమం ద్వారా ఎందరో మహానుభావుల అంతరంగాలను విశ్వవ్యాప్తం చేస్తున్న మహోన్నతమూర్తి శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఒకవైపు మానవత, మరొక వైపు తాత్వికత, ఒకవైపు ధార్మికత, మరొక వైపు సమానత. శిశువులతో చిన్నారిలా, యువతకు మిత్రునిలా, వృద్ధులకు పుత్రునిలా సాగిపోతూ నిరంతర స్రవంతిలో నిత్య చైతన్యం నింపే విదూషిమని శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. సాహిత్య పరిశీలనతో ఒకవైపు, న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో మరొక వైపు, సామాజిక పరిస్థితులను, సమకాలీన సంఘటనలను నిరంతర అధ్యయనంలో మన ముందు నిలిపిన విజ్ఞాన భాండాగారం శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఆధ్యాత్మిక ప్రవచనాలను సాహిత్య ప్రసంగాలతో న్యాయశాస్త్ర సమస్యలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ విపణిలో ఒక దిక్సూచిలా, ఓ మార్గదర్శిలా గమనాన్ని చూపిస్తూ గమ్యం వైపు నడిపించే అద్వితీయులు. అంతేకాకుండా శతాబ్దాల చరిత్ర గల పద్యానికి పట్టాభిషేకం చేస్తూ విశ్వవీధుల్లో అఖండంగా విహరించేలా చేసిన సంగీత సాహిత్య విద్వన్మణి. పద్యభారతి పేరుతో పద్య రచన శిక్షణాలయాన్ని నెలకొల్పి ఎలాంటి రుసుము లేకుండా ప్రపంచంలోని ఎక్కడి వారైనా పద్య రచన చేసుకునే విధంగా ఒక అద్భుత ప్రయోగాన్ని సాక్షాత్కరింపచేసిన వారు మన శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ వాగ్దేవి కళాపీఠంలో సాహిత్య ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. అందులో అవధాన కార్యక్రమాలే కాకుండా భాగవతం, భారతం, రామాయణం, భగవద్గీత పద్య పఠన పోటీలను అంతర్జాతీయంగా నిర్వహించడం ప్రత్యేకంగా మనకి చెప్పవచ్చు. అలాగే సంగీతం, సాహిత్యం, జ్యోతిషం, మానసిక శాస్త్రం, వేద గణితం, కూచిపూడి అద్భుతమైన మన విద్యల్ని విశ్వవ్యాప్తం చేసే దిశలో శ్రీ వాగ్దేవి కళాపీఠం కృషి అద్భుతం, అనన్య సామాన్యం. తెలుగు భాషామ తల్లికి అసలు సిసలు నీరాజనం. నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే
వారి సంక్షిప్త పరిచయం నిజంగా కొన్ని గంటలు కావచ్చు. కావున అలాంటి ఆ మానవతమూర్తికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ మన టోరీ రేడియో కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈనాటి మన తక్షశిల నాటికలు గత శుక్రవారం బుధవారం తక్షశిల నాటిక విశేషాలన్నీ విన్నారు కదా. మరి ఈనాటి మన శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా మరి రచయిత గారి శ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారు వారి రచనా నిర్దేశకత్వం వారి మాటల్లో మరి అనేక విషయాలను తెలుసుకుందాం. మరి వారిని ఆహ్వానిస్తున్నాను. నమస్తే మంజలి అండి. శుభ సాయంత్రం, చెప్పండి. ఈ తక్షశిల నాటికలో పాత్రధారులు వేసినటువంటి ఆ కళ నిజంగా కూడా మా కళ్ళకి కట్టినట్లుగా మా శ్రోతలందరినీ కూడా రంజింప చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ తక్షశిల నాటికలో ముందుగా మీ కపోల సృష్టికి సృజనశీలతకు శత సహస్ర పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నా పరిశీలనలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ తక్షశిల నాటిక ప్రదర్శింపబడలేదు. ఇటు అంతరించిపోతున్న కుల వృత్తుల నేపథ్యంలో బడుగు బలహీనుల జీవిత చిత్రణలో మీ రచనలో చూసినప్పుడు ఓ అభ్యుదయవాదం, నాచన సోమన హంస దిబకులు కథలు కావచ్చు, అలాగే నంది తిమ్మన పారిజాత పహరణ కథల్లో మీ సృజన స్పృశించినప్పుడు ప్రాచీన సాహిత్య అధ్యయనంలో సంప్రదాయవాదం, గోదావరి నుంచి సబర్మతి వరకు అలాంటి ధారావాహికల్లో కూడా ప్రణవి లాంటి ఎందరో మహిళల అంతర్లీనమైన భావోద్వేగాలని పరికించినప్పుడు స్త్రీవాదాన్ని వెరసి అది ఇది అని కాదు, ఎన్నో రకాల భిన్నమైన వైవిధ్యమైన రచనలను ఎలా సృష్టించగలుగుతున్నారు. ఓ చారిత్రకమైన, పౌరాణికమైన, జానపదమైన, సాంఘికమైన నీవైన శైలిలో అద్భుతాల్ని ఎలా ఆవిష్కరిస్తున్నారు మరి మీ మాటల్లో తెలియచేస్తారు సార్? ఎందుకంటే సుదీర్ఘమైన ప్రశ్న, సుదీర్ఘమైన పరిచయంతో చాలా ఇదేంది కాబట్టి సుదీర్ఘమైనటువంటి ప్రశ్నకి క్లుప్తంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా సుదీర్ఘమైన ప్రశ్న కాబట్టి భిన్నంగా చెప్పాలి. ఒకటి, ఆవిష్కరణ జరిగింది ఏదైనా అక్షరం అంటే అది అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అది అద్భుతమైనా అద్భుతం కాకపోయినా అక్షరం అనేది అమ్మవారి సృష్టి. ఒక సృష్టి ఎలాగైతే పరమేశ్వర మంత్రాల నుంచి మనకి అక్షరాలు సృష్టింపబడతాయో అది అమ్మవారి అనుగ్రహంతో ఆవిష్కృతం అవుతుంది. రెండు అమ్మానాలు ఆశీస్సులు ఉంటాయి. తద్వారా ఏంటంటే మన భాష అనే అక్షరం నేర్చుకునేది మనకు అక్షరాభ్యాసం దగ్గర నుంచి మనకి అమ్మే తొలిగురువు కాబట్టి అక్కడ నేర్చుకున్న అక్షరాలు. అది ప్రాథమికంగా చెప్తే, ఇంకా విషయానికి వస్తే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి సృజనశీలత, రెండు కపోల సృష్టి. కొన్నిటికి కపోల సృష్టి అనే పదానికి ఎప్పుడు తీసుకుంటామంటే మీరు చెప్పినట్టు కొత్త చెప్పుడు కథ ఉంది, అది మన సృజన. ఒక మనిషి ఆలోచన నుంచి పుట్టిన, ఒక అంతరంగం నుంచి పుట్టిన, ఒక సామాజిక దృక్పథంతో కూడిన ఒక కథానిక. ఆ కథానికకి ఒక దృశ్య రూపం కావచ్చు, ఒక శ్రవణ రూపం కావచ్చు, ఒక నాటికగా పరిక్రమించినటువంటి విధానం అనేక భాషల్లోకి అనువదింపబడవచ్చు, లేకపోతే మాండలికం వల్ల అనువదింపబడకపోవచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. ఒక సృజన అంటే అది సృజనశీలత అన్నప్పుడు ఏదైనా ఏ రచయిత అయినా సరే ఒక తన కపోల సృష్టిని సృష్టించినప్పుడు తన ఆలోచనని ఒక మంచి విధానంతో చెప్పగలిగినప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని 10 మందికి తెలియజేయడంలో ఒక ప్రక్రియ ఎన్నుకొని తద్వారా తెలియజేయడం అనేది కపోల సృష్టి. సృజనశీలత అది సృజనశీలత, అది కపోల సృష్టి కూడా కావచ్చు. ఇంకా ఇప్పుడు మా విషయం తక్షశిల కాబట్టి తక్షశిల విషయానికి వస్తే తక్షశిల చారిత్రాత్మక ఘట్టం, ఒక చరిత్రలో జరిగిన ఒక సంఘటన.
ఒక 3వ శతాబ్దం నాడు జరిగినటువంటి మన దేశంలో ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్న రకరకాల కారణాలు, ఆ రోజున్న సామాజిక స్థితిగతులు, అనేక కోణాలను బట్టి ఆ రోజు జరిగిన విషయాలకి తక్షశిల నాటిక. అంటే ఎక్కడా ఎప్పుడు రాలేదు అనే దానికి ప్రత్యేకంగా తక్షశిలగా రాకపోయి ఉండొచ్చు. నేను కూడా పరిశోధించినప్పుడు, దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు చరిత్ర అసలు ఎలా ప్రారంభిద్దాం, ఎందుకంటే అలెగ్జాండర్ కోణంలో ప్రారంభిద్దామా, అలెగ్జాండర్ ఎందుకంటే బార్బారా ఇవన్నిటిని జయించుకుని వచ్చినప్పుడు, గాంధార ఇవన్నీ దేశాలు జయించుకు వచ్చినప్పుడు, గోటానా లాంటి దేశాలను వాటిని ఎలా జయించుకుంటూ వచ్చి భారతదేశంలో అడుగు పెట్టాడు, ఆ కోణంలో చేద్దాన్ని ముందు నా వర్కింగ్ టైటిల్ అలెగ్జాండర్ పెట్టుకున్నాను. అలెగ్జాండర్ కోణంలో చెప్పుకుంటే అలెగ్జాండర్ కథ చెప్పగలం, కానీ అలెగ్జాండర్ ఎలా చేశాడు, అలెగ్జాండర్ తర్వాత జైత్ర యాత్రగా మార్చుకున్నాను. జైత్ర యాత్ర ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభించి విశ్వవిజేత కావాలనుకున్న ఒక రాజు తాలూకు ఆశయం, ఒక యువరాజు తాలూకు ఆశయాన్ని ఎలా జైత్ర యాత్రగా ప్రారంభించుకున్నాడు. సరే, ఈ రెండు కోణాల్లో కదా ఆటోమేటిక్ గా అందరికీ తెలుస్తుంది. అలెగ్జాండర్ ఏంటి, అలెగ్జాండర్ పురుషోత్తముని ఎలా జయించగలిగాడు, పురుషోత్తమ యుద్ధం ఏంటి, అది వస్తుంది. ఇంకా లోతుగా పరిశీలించినప్పుడు తక్షశిల అనేది బాగుందనిపించింది. ఎందుకంటే నలంద, తక్షశిల అనే విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో విద్యను ఒక మార్గదర్శకంగా ఎలా ఉండాలో చూపించాయి. ప్రపంచంలో విద్య లేని రోజుల్లోనే అసలు విద్య అంటే ఎంత అవసరం, విద్య తాలూకు ఉపయోగం ఎలా ఉంటుంది ప్రపంచానికి, విద్య ద్వారా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలరు, ఎలాంటి అద్భుతాలు సాధించగలరు అని చెప్పడానికి ఇన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయాలకు సృష్టి, ఆ రోజున బోధన, ఆ రోజున విధి విధానాలు, విద్యా విధానాలు కూడా కావచ్చు. సరే, ఇది ఒక రూపంగా తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆ కోణంలో చూసినప్పుడు తక్షశిల మహారాజు అంబి ట్రైటర్, దేశ దృష్టిలో, ప్రపంచం దృష్టిలో అంబి ఒక దేశద్రోహి. దేశద్రోహి కోణంలో చూపించినప్పుడు మనం మన కథ ద్వారా ఒక మంచి చెప్పగలగాలి, ఒక పాజిటివ్ నెస్ తీసుకురావగలగాలి. అంబి గురించి తెలుసుకుంటున్నప్పుడు సరే అంబి చేసిందేంటి, అది కరెక్టా కాదా, మనకు బలం లేనప్పుడు 10 మంది మన దగ్గర ఉన్నప్పుడు 100 మందితో మనం యుద్ధం చేయడం రాజధర్మం. మనం ఓడిపోవచ్చు, గెలవచ్చు, ఎందుకంటే రాజధర్మం అనేది యుద్ధం చేయడమే రాజధర్మం. యుద్ధం లేకుండా పారిపోవడం రాజధర్మం కాదు. కానీ అంబి ద్వారా చెప్తున్నప్పుడు ఎంతసేపు ఏం చెప్పాడంటే, నేను యుద్ధం చేయడం వల్ల నాకన్నా కూడా ఒక బౌద్ధ క్షేత్రం, తక్షశిల అనేది ఒక బౌద్ధ క్షేత్రం, బౌద్ధంలోనే ఉంటుంది. శాంతి అనేది వాళ్ళ తాలూకా ప్రాథమిక సూత్రం. బౌద్ధం శాంతిని బోధించినప్పుడు, శాంతి ధర్మాన్ని ప్రబోధించినప్పుడు, బౌద్ధ క్షేత్రంలో శాంతికాముక దేశం అని చెప్పి మనం ఒక సంభాషణలో ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. క్షేత్రంలో యుద్ధం చేయడం వల్ల అనేక మంది బౌద్ధ భిక్షువులు కోల్పోతాం, బౌద్ధాచార్యుల్ని కోల్పోతాం, బౌద్ధ సంఘాన్ని కోల్పోతాం, తద్వారా అనేక మంది విద్యార్థుల్ని కోల్పోతాం. ఈ యుద్ధం వల్ల వచ్చేది ఏమి ఉండదు, ఒక మానవహోమం తప్ప. ఎప్పుడైనా ప్రపంచ దేశాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ సంస్థలు కావచ్చు, ఏం కోరుకుంటాయంటే శాంతినే కోరుకుంటున్నాయి. వాసి ఈ రోజు కూడా ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా మనం శాంతినే కోరుకుంటున్నప్పుడు అంబి కోరుకున్నది శాంతే. దానికోసం సామంతరాజుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, తద్వారా అలెగ్జాండర్ లొంగిపోయాడు. అంతవరకు మన కథ ఇతివృత్తం. సరే, అది ఎంతవరకు సమంజసమా, ఏం చేశాడా, దానివల్ల తక్షశిలను కాపాడుకుని తర్వాత చాలా సంవత్సరాలు తక్షశిల అద్భుతంగా విరాజిల్లింది. అనేక మంది అద్భుతమైనటువంటి విద్యావేత్తలు తయారు చేసింది, అనేక మందికి విద్యా సుగంధాలను కూడా అందించింది. అంటే తద్వారా అంబి చేసిన పని ఎలాంటిది అనేది ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. ఒక అలెగ్జాండర్ కోణంలో తీసుకున్నప్పుడు అలెగ్జాండర్ కూడా ఎందుకంత కన్విన్స్ అవ్వగలిగాడు, యుద్ధం చేస్తే వచ్చేదేంటి, యుద్ధం చేయడం వల్ల పోయేదేంటి. యుద్ధంలో బలమైన సైన్యం 10 మందిని కోల్పోతే బలహీనమైన సైన్యం 100 మందిని కోల్పోతారు. బట్ అంతిమంగా జరిగేది ఎక్కడైనా మానవహోమే జరుగుతుంది, ఇటైనా అటైనా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, అనేక రకాల నష్టాలు జరుగుతాయి. తద్వారా దానికంటే రాజీ పడడం వల్ల ఓకే, ఈ రోజున బలవంతుడు కాబట్టి బలవంతుడు బలం లేని రాజ్యాన్ని పరిపాలించడం అనే దానికి వచ్చింది. అదంతా వేరే, మన యుద్ధంలోకి వెళ్ళలేదు కాబట్టి మన కథ ఇతివృత్తం ప్రకారం తక్షశిలకే అయితే ఇది ఈ విధంగా చెప్పొచ్చు అని ఒక భూమికను తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ దీని గురించి పరిశోధన చేసి కొందరితో మాట్లాడుతున్నప్పుడు కణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారు లాంటి అద్భుతమైన రచయితలతో ఆయన కూడా ఈ కోణాన్ని సమర్థించారు. అలా చాలా మంది ఈ కోణాలని కూడా, ఎందుకంటే ఒక నాణానికి 2 పార్శ్వాలు ఉంటాయి, కొమ్మ బోల్సులాగా. అలాగే ప్రతి దగ్గర కూడా ఒక 2 పార్శ్వాలు కూడా మనకి సమయాన్ని సందర్భాన్ని బట్టి గోచరిస్తూ ఉంటాయి. ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి
అలాగ ఇతివృత్తంగా మారి అన్విగా పెడితే కొన్ని టైటిల్ తక్షశిల అనేది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఆ టైటిల్ తో మనం చెప్పడం జరిగింది ఒక కథని. అది ఎలా చేశారు ఏంటి అన్నది శ్రోతలకి తెలుసు. శ్రవణం ఆనందం ఎలా విధంగా పొందారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటాం. ఇంకా రెండు సామాజిక అభ్యుదయ వాదాలకు వచ్చేటప్పటికి ఏ వాదం అని ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఒక భిన్నమైన కథని చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఉన్న కథలను చెప్పగలగడంలో ఒక విద్య ఉంటుంది. ఉన్న కథ అంటే ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణం కొన్ని తరాల నాటిది, కొన్ని యుగాల నాటిది, కొన్ని వేల సంవత్సరాల కిందటిది. అయినా ఈ రోజుకి రామాయణం నిత్యనూతనం, నిత్య పారాయణ గ్రంథం. ఎందుకంటే అది రామాయణం కాబట్టి, ఒక ఇతిహాసం కాబట్టి, దాన్ని మనదే అని మనం ముద్రించుకున్నాం కాబట్టి ఎంతమందో చెప్పారు. మన తెలుగులోనే చూస్తే ఒక విశ్వనాథ్ గారి రామాయణ కలపురుషం కావచ్చు, ఒక గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం కావచ్చు, ఒక మొల్ల రామాయణం కావచ్చు, ఒక చెంపు కావ్యమైన అనేక రామాయణాలు కూడా మనకున్నాయి. ఈవెన్ ఇంకా చెప్పాలంటే రామాయణ విశ్వభూషణ్ లాంటి రంగనాయకం గారి రామాయణం కూడా ఉంది. అంటే రామాయణం కథ ఈ రోజుకి నిత్యనూతనంగా ఉంటుంది. అది ఎందుకంటే ఒక చరిత్ర, ఇతిహాసం బాగా స్థిరపడిపోయింది. ప్రజల గుండెల్లో రాముడు కొలివి ఉన్నాడు కాబట్టి అది ఎన్నిసార్లైనా వింటారు. అలాగని చెప్పి ఇంకో కథ మనం తీసుకొచ్చి ఏదో మన సాంఘిక కథను తీసుకొచ్చి చెప్తే ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3వసారి నుంచి ఇంకా కథ ఎవరు వింటారు? కథ తెలుసు కాబట్టి ఇంకా కథలో ఉన్నటువంటి పట్టు కోల్పోతుంది. కాబట్టి కొత్త కథలు ఎవరికి తెలియని విషయాలు చెప్పినప్పుడు ఒక ఆసక్తి, అనురక్తి దాని మీద ఉంటాయి. కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, ఉత్సాహం, ఉత్సుకత అవి కలిగినప్పుడు ఎక్కువ మంది వాటిని చదవడానికి లేదా వినడానికి ఆసక్తి చూపిస్తారు, చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ప్రతి రచయిత కూడా కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి, కొత్త దృక్పథంతో చెప్పడానికి, కొత్త విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఒక నిరంతర ప్రక్రియ. అంటే మంచి సాహిత్యం సూచించినప్పుడు ఆ తర్వాత కూడా మాట్లాడుతుంటుంది. గతంలో కూడా చెప్పినట్టుగా అది అనేక రకాల ప్రయోగాల ద్వారా చూస్తాం. ఇంకా రెండో వాదం చూసినప్పుడు స్త్రీవాదం గురించి చెప్పారు. గోదావరి సబర్మతి వరకు తీసుకొచ్చిన మానసిక భావోద్వేగాల ఘట్టం ఒక చలంగారు లాంటి స్త్రీవాదం లాంటిది. స్త్రీవాదం గురించి స్త్రీవాద రచయితలు అనేక మంది ఉన్నారు. ఒక వాళ్ళగా కావచ్చు, ఒక కొండలపూడి నిర్మల గారు కావచ్చు, విమల గారు, చాలా మంది ఉన్నారు. మన ఏ ప్రభు గారు లాంటి వారు. అయితే వాళ్ళ దృక్పథాన్ని వాళ్ళు రాసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అంతర్లీనమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి. అనేక కథల్లో ఉంటాయి, అనేక నాటకాల్లో ఉంటాయి. సమకాలీనంగా మనం చూస్తున్న ఈరోజు అనేక ధారావాహికల్లో కూడా మనం టీవీ సీరియల్స్ లో కావచ్చు, ఇంకా అభివృద్ధి చెందిన ఓటీటీల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతిదీ ఆ కథ ఏం చెప్తుందో ఆ కథలో ఉన్న పాత్రలు వాటి గురించి మాట్లాడతాయి. ఆ కథలో పాత్రలు ఏం మాట్లాడతాయో ఆ కథకు అనుగుణంగా మాట్లాడతాయి. అది అంతర్లీనంగా ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకించి ఈ వాదం చెప్పాలి, లేదా ప్రత్యేకించి ఈ విషయం చెప్పాలి అని కాదు. ప్రత్యేకించి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని రచయిత కల్పించుకుంటూ ఉంటాడు. స్వేచ్ఛా వాతావరణాన్ని తీసుకొని తదనుగుణంగా అది కథ అయినా, ఒక నవలైనా, ఒక నాటికైనా, అది ఏ ప్రక్రియ అయినా దానికి అనుగుణంగానే సృజన వెళ్తుంది. నేను చెప్పినట్టు ఏంటంటే చారిత్రకం, జానపదం, పౌరాణికం అనేటప్పటికీ వాటికి చరిత్రలో ఉంటాయి కాబట్టి వాటిని సృజన చేయడానికి అవకాశం ఉండదు. వాటిలో చేసే విధానంలో సృజన చూపించవచ్చు, కానీ అది ఎవరి సృష్టి కాకూడదు. రామాయణం ఎవరి సృష్టి కాదు. ఒక వాల్మీకి సృష్టి కూడా, అంటే వాల్మీకి సృష్టి అవ్వాలి. వాల్మీకి కూడా అప్పటికి రామాయణం ఉంది కాబట్టి రామాయణం రాశారు, కొత్తగా చెప్పడానికి లేదు. అదే ఒక మామూలుగా కొత్తగా చెప్తున్న, నేను ఇందాక చెప్పిన ఉదాహరణలోకి ఉంగరాల జుత్తు కథ ఉంది. ఉంగరాల జుత్తు కథ చూసినప్పుడు చాలా మంది కాబూలీవాలా, ఠాగూర్ కాబూలీవాలాతో పోల్చుతూ రివ్యూస్ రాసిన క్రిటిక్స్ దాని మీద మాట్లాడారు. వాస్తవానికి నాకు అప్పుడు కాబూలీవాలా కథ తెలియదు, తర్వాత కూడా తెలియదు. అంటే దానికి దీనికి కూడా పోలిక కూడా లేదు. ఆయన ఠాగూర్ సాహిత్యం అంటే అదొక అద్భుతం. అది ఇది మామూలు ఒక చిన్న కథ. కాకపోతే ప్రశ్నించిన విధానం కావచ్చు, తీసుకున్న కథలో ఉన్న ఇతివృత్తం కావచ్చు, అది ఒక్కసారి పెద్ద పెద్ద రచయితలు కూడా కట్టిపడేసిన సందర్భం. అలాగే కొత్త చెప్పులు కానీ పెద్ద పెద్ద నటులు, దర్శకులు లాంటి ఎల్బి శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు డెవలప్మెంట్ కి చేయ కథ మేము తీసుకుని చేస్తాం అనేటువంటి అడిగారు. కథలో ఇతివృత్తం చిన్నదైనా అది బలంగా ఉండడం, ఆ బలం ద్వారా ఆయన చెప్పిన ఎక్స్టెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చుకున్న చెప్పులు కుక్కలు ఎత్తుకుపోతాయి. అయ్యో ఇంత కష్టపడి తండ్రి తెచ్చాడు కదా, తర్వాత కుక్కలు ఎత్తుకుపోతే ఇంకా బాధలు పడతాడు కదా, ఆ తర్వాత డ్రామా డెవలప్ చేద్దామని ఆయన సలహా ఇచ్చారు. అంటే అదేంటంటే ఎక్స్టెన్షనల్ స్టోరీ అలా వెళ్తున్న కొద్దీ ఇంకా వెళ్తూ ఉంటుంది, అలా ఆలోచించిన కొద్దీ ఇంకా వస్తూ ఉంటుంది, ఇంకా రకరకాలుగా సృజన మారుతూ ఉంటుంది అనేది నేను చెప్పేది. సృజనకి ఇదంతా కూడా సృజన అనేటప్పటికి ఎలాగైనా దాన్ని మార్చుకునేటువంటి తత్వం మనకు వస్తూ ఉంటుంది.
ఇక పౌరాణిక సాంప్రదాయవాదం నుంచి మనం తీసుకున్నాం. నాచన సోమన కావచ్చు, నంది తిమ్మన కావచ్చు. అది మనకి ఒక ప్రబంధ యుగంలో మనకి వచ్చినా లేదా మనకి నన్నయ్య దగ్గర మొదలెట్టుకున్నా ఈ రోజు వరకు, అంటే ఈ శతాబ్ద కాలంలో, ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా మన తాలూకా సాహిత్యం వెళ్ళింది. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఒక కావ్యం దగ్గర నుంచి, ప్రబంధం దగ్గర నుంచి, నాటకం దగ్గర నుంచి, కథగా, నవలగా, నాటకంగా అనేక రకాల రూపాంతరాలు చెందుతూ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించాయి. కాబట్టి తెలుగు ఎలా ఉండేది సాగట బిగటగా సాగిపోతుంది. తెలుగుని ఒక యూనిఫికేషన్ చేశాడు నన్నయ్య. తెలుగు అంటే ఇది, తెలుగు అంటే ఇలా ఉండాలి, అక్షరం అంటే ఇలా ఉండాలి, పదం అంటే ఇలా ఉండాలి, వాక్యం అంటే ఇలా ఉండాలి, పద్యం అంటే ఇలా ఉండాలి అని ఒక నమూనాను ఇచ్చారు. దానికి అనుగుణంగా తర్వాత కవులు దాన్ని తాలూకు పాటించి రకరకాల సాహిత్యాన్ని సృజించారు. ఆ సృజన సాహిత్యంలో కావ్యాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఏ తీసుకున్నా దాంట్లో ఒక విధమైనటువంటి కథని చొప్పించారు. మనం హంస నిర్మకుల కథే ఉంది. అది హరివంశంలో ఒక అద్భుతమైనటువంటి నాచన సోమనకి చేశాడు. ఎందుకంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన్న వీళ్ళకి వచ్చిన స్పాన్ కానీ స్కోప్ కానీ నాచన సోమనకి రాలేదు. ఒకసారి జయప్రకాష్ గారు నాతో మాటతో అది చెప్పారు కథల్లో మనం చూసాడు. వాళ్ళు నాచన సోమన్న కవిత గుణాలు రాయడంలో మీరు నాచన సోమన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఆవిష్కరించారు అని తెలియజేశారు. ఎందుకంటే అది మనం చాలా మంది ప్రాచీన కవులు అలాగే ఉండొచ్చు. పంపన కావచ్చు, వాళ్ళు రాసిన కావ్యాలకు కూడా ఇప్పుడు పాలకుర్కు సోమన కావచ్చు, జగన్నాథ పండితురాయలు కావచ్చు, అవన్నీ రావాలి అంటే వాళ్ళ తాలూకా సాహిత్యం కూడా తెలియాలి. వాళ్ళ తాలూకా సాహిత్యం, వాళ్ళ తాలూకా రచనలు తర్వాత తరాలకు అందాలి. అందినప్పుడు ఏమవుతుందంటే సాంప్రదాయ సాహిత్యం కూడా వస్తుంది, ప్రాచీన సాహిత్యం కూడా వస్తుంది. కాబట్టి ప్రాచీన సాహిత్యం వల్లే ఆధునిక సాహిత్యం వెలుగులోకి వస్తుంది. అయితే కంపారిజన్ దొరకదు, అక్కడ తులనాత్మక అధ్యయనానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వాదాన్ని కూడా మనం తెలియచేయాలి. ఆ వాదం కూడా మన సాహిత్యంలో అంతర్భాగమే, మన భాషలో కూడా అంతర్భాగమే. భాషలో ఒక అది ప్రాథమికమైనటువంటి ఒక పూనికిని భూమికి ఇచ్చినటువంటిది సాంప్రదాయవాదం. కాబట్టి అలా ప్రతి వాదానికి కూడా మీరు చేసి చెప్పినట్టు ప్రతి వాదానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక అంతరార్థం ఉంది, ఒక పరమార్థం కూడా ఉంది. ఏ రచయితగా నేను నాట్ ఓన్లీ ఎప్పుడు ఒక జనరలైజ్ గా చెప్పాను, యూనిఫికేషన్ గా ఏ రచయితగా చేసే పనిని ఆ ప్రశ్నలో ఉంది. కాబట్టి ప్రశ్నకు అనుగుణంగా మనం చెప్పడం జరిగింది. ఏంటంటే చాలా సూక్ష్మంగా నేను చెప్పాను. ఒక్కొక్క వాదం గురించి వివరించడానికి ఒక ఎపిసోడ్ లో 1 గంటలో ఒక వాదాన్ని గురించి కూడా మనం తక్కువే చెప్పగలం. ఒక కథ గురించే మనం చెప్పగలం. ఒక ఉంగరాల యుద్ధ కథ గురించి 1 గంట సేపు విశ్లేషించుకోగలం. ఒక కొత్త చెప్పుల కథనే 1 గంట సేపు విశ్లేషించుకోగలం. ఒక నాచన సోమన కొన్ని గంటలు కాదు, అది కొన్ని యుగాలుగా అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు రాసిన అంత గొప్పటైనటువంటి సాహిత్యం మనకుంది. అందుకే తెలుగు వాళ్ళుగా మనం పుట్టడం అదృష్టం ఎందుకు చెప్తారంటే అందుకే. తెలుగులో ఉన్నంత గొప్ప సంపద ఎక్కడా లేదు. అంటే పద సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, విజ్ఞాన సంపద కావచ్చు. అందుకు మనందరం తెలుగు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం మనం అభినందనీయులు అని చెప్పుకుంటూ ఉండాలి. బాగుందండి. ముందుగా ఈ తెలియనటువంటి కపోల సృష్టి అనేటువంటి ఆ పదానికి అర్థాన్ని మీ మాటలో తెలియచేయడము చాలా బాగుందండి. అలాగే తక్షశిల నాటిక ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రదర్శించబడలేదు. దాని గురించినటువంటి విశేషాన్ని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు తక్షశిల నాటిక మీరు రాయడం గల ఆంతర్యం ఏమిటి? ఇందాక ప్రశ్నలో నేను చాలా వరకు దానికి అనుసంధానంగా చెప్పడం జరిగింది. అదే నేను చారిత్రాత్మక పరిశోధనలకు ఎప్పుడైనా కొత్త, ఎందుకంటే అనేక రకాల దాకా చెప్పుకున్నట్టుగా అనేక రకాల జోనర్లు రాసినప్పుడు మరొక కొత్త రకమైన జోనర్ రాయాలని ఎప్పుడు ప్రయత్నం ఉంటుంటుంది. సాంఘికంగా రాసాం, జానపదం రాసాం, ఒక పౌరాణికం రాసాం. సరే, ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని ఏమైనా చెప్పగలమా? అందుకు చారిత్రక ఘట్టాలు అనేకమైన ఘట్టాలు మనకి ఉన్నాయి. అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియనివే ఉన్నాయి చరిత్రలో. మనకు అంత చరిత్ర మనకు ఉంది. ఎందుకంటే అంత మనకు పూర్వీకుల నుంచి అంత మన బలమైన చరిత్ర ఉన్నప్పుడు అనేక రకాల వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని ధర్మాలు ఉంటాయి, ప్రతిదానికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి. కొన్ని కథ ఉంది, దానికి ఒక నిలువు ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక బేస్ ఉంటుంది, ప్లాట్ ఉంటుంది, ప్లాట్ తాలూకా డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని ఎత్తుగడలు ఉంటాయి, దాని ప్రకారం కథ వెళ్తుంది. సో నాటకానికి అదే ఎత్తుగడ ఉంటుంది, నాటికి ఒక ఎత్తుగడ ఉంటుంది, నవలకు ఒక ఎత్తుగడ ఉంటుంది, ఒక ప్రాదేశికత ఉంటుంది, దానికి అనుగుణంగానే మనం రాయాలి. అయితే నాటకాంతం సాహిత్యం అనేది మనకు ఉంది. ఎందుకంటే మిగతా ప్రక్రియలు రాయడం వేరు, నాటకం రాయడం వేరు. నేను గతంలోనే చెప్పినట్టు
సంస్కృతంలో నాటకం వచ్చిన తర్వాత తెలుగులో నాటకం రావడానికి 1000 సంవత్సరాలు పట్టింది, అంటే 10 శతాబ్దాలు పట్టాయి. ఎందుకని? మన కవులు అప్పటికే మంచి మంచి కావ్యాలు రాస్తున్నారు, మంచి మంచి ప్రబంధాలు రాస్తున్నారు, మంచి మంచి ఇతివృత్తాలతో అనేక రకాల ప్రక్రియలు రాస్తున్నారు, కానీ నాటకం రాయలేదు. అంటే ఒక నాటకం రాయడానికి 1000 ఏళ్ళు పట్టింది తెలుగులో రావడానికి అంటే అది ఎంత క్లిష్టమైన ప్రక్రియగా అనుకునేనా ఉండాలి, లేదా నాటికల తాలూకు రాయడాన్ని విస్మరించి వేరే ప్రక్రియల్లో రచనలు జరిగేనే ఉండాలి. కాబట్టి తర్వాత రాయడం మొదలెట్టిన కన్యాశుల్కం తద్వారా తర్వాత ఒక విజృంభణ జరిగింది. చెప్పాలంటే ఒక సంచలనాత్మకమైనటువంటి రెవల్యూషన్ వచ్చిందని చెప్పొచ్చు. విప్లవం, నాటక విప్లవం. వరవిక్రయం కావచ్చు, మాలపల్లి కావచ్చు, అద్భుతమైనటువంటి నాటకాలు తెలుగులో వచ్చాయి. తర్వాత చిన్న చిన్న నాటికలుగా, నాటకాల దగ్గర నుంచి నాటికలుగా విడిపోయి చిన్న చిన్న నాటికలు కూడా అనేకమైన నాటికలు వచ్చాయి. అంటే అదొక దశ. ఒక శతాబ్దం పాటు నాటకం అద్భుతంగా రాజ్యం రంగస్థలం మీద కావచ్చు, అనేక రకాల ప్రక్రియల్లోనైనా సరే శ్రవణ మాధ్యమంలో కానీ దృశ్య మాధ్యమంలో కానీ నాటకం అద్భుతమైన రోజులు చూసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఉపోద్ఘాతం తక్షణకి ఎందుకు వచ్చిందని దానికి అంటే అప్పటికన్నీ మీరు చెప్పిన ఎన్ని రకాల ప్రక్రియల్లో అనేక రకాల కథలు చెప్పి ఉన్నారు. ఒక హరిశ్చంద్ర చాలాసార్లు చెప్పారు, ఒక రామాంజనేయ యుద్ధం చెప్పారు, ఒక కృష్ణాంజనేయ యుద్ధం చెప్పారు, కృష్ణార్జున యుద్ధం చెప్పారు, సారంగధర చెప్పారు. అనేక రకాల కథలు రకరకాలుగా చెప్పి బాగా ప్రదర్శనలు ఇచ్చి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కథ కొత్తగా నేను ఇందాక చెప్పినటువంటి ఏదైతే అలెగ్జాండర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఒక భిన్నత్వాన్ని సూచిస్తోంది, ఒక పాజిటివ్నెస్ చూపిస్తున్నాం, ఒక శాంతి కావాలి అంటే శాంతి మంత్రం. కాబట్టి ఆ శాంతిని ప్రబోధించేటటువంటి ఒక విషయాన్ని మనం తీసుకొని జీవితంగా ముఖ్యంగా ఈ తక్షశిల నాటికలో అంబి పాత్ర మహిళ పాత్రగా తీసుకున్నారు కదా సార్, దానికి గల కారణాలు కూడా తెలియచేస్తారు సార్ మీ మాటల్లో? తప్పకుండా అండి. చాలా చిన్న సింపుల్ విషయం అది. ఎందుకంటే పూర్వకాలంలో తీసుకున్నట్టయితే మనం చూసినట్టు స్థానం నరసింహారావు గారు ఉండేవారు. ఆయన స్త్రీ పాత్రలు ధరించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడులో స్త్రీ పాత్రలు పురుషులు ధరించడం లేదు, వేరే స్త్రీ పాత్రలు దొరికేవారు కాదు, కాబట్టి పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారు. అది ఒక జనరేషన్ వరకు జరిగింది. అంటే ఏంటంటే పురుషులు స్త్రీ పాత్రలు ఇచ్చినప్పుడు స్త్రీ పాత్రలు పురుషులు ఎందుకు వేయకూడదని కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు పాత్రల తాలూకు అవకాశం ఉంది, పాత్రలు వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేరే అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నమ్మకం, పాత్రధారికి తన పాత్ర చేయగలననే నమ్మకం, ఆ పాత్ర పోషించగలదని రచయితకు ఒక నమ్మకం. దానివల్ల ఆ పాత్ర పోషించడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాత్ర పోషణ చేసిన లాలిచ్చిగా చాలా క్రమశిక్షణతో చాలా పట్టుదలగా నేర్చుకున్నారు. పట్టుదలగా నేర్చుకొని పట్టుదలగా అభ్యాసం చేసి సెల్ఫ్ ఇంప్రూవైజేషన్స్ బాగా స్వయంగా తనంతటే ఇంకా ఎలా బెటర్ గా చెప్పొచ్చు, ఇంకా ఎలా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అని నిరంతరం ఏ ఒక్క రోజు కూడా రిహార్సల్స్ కానీ రాకుండా ఉండకుండా ప్రతిరోజు వచ్చి ఎప్పటికప్పుడు చాలా ఇంప్రూవైజ్ చేశారు దాన్ని, క్యారెక్టర్ ని. మామూలుగా పురుష పాత్రధారి పోషిస్తే ఎంత ఎఫెక్టివ్ గా వచ్చేదో అంత ఎఫెక్టివ్ గానే వచ్చింది తన క్యారెక్టర్. ఒక పోటీగా, ఎందుకంటే అలెగ్జాండర్ కి అంబికి మధ్య చాలా మంచి కాన్వర్సేషన్స్ ఉంటాయి నాటికలో, మంచి సంభాషణలు, మంచి పాత్ర ఎలా ఉంటే ఏంటి, ఎలా కన్విన్స్ చేశాడు, ఆ విధానాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ చెప్తూ ఉంటాం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద డ్రామా. అది చాలా గట్టిగా పండాలి అక్కడ. దానికి తను ఎంత చేయగలరో అంత అవుట్పుట్ తీసుకురావాలో అంత సంఘర్షణాత్మకంగా ప్రతి డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ, వేరియేషన్స్ మారుస్తున్నప్పుడు కానీ, ఒక రాజ్యంలో నాగభట్టారకుడితో సంభాషణ కానీ, వేరు వేరు భిన్నమైనటువంటి పరిస్థితి అంటే సమయాల్లో ఎలా ఉండాలో అలాగే దాన్ని చక్కగా చేశారు. అసలు మహిళా పాత్ర ద్వారా పురుష పాత్ర ద్వారా అని కాకుండా క్యారెక్టర్ వేసేవాడు క్యారెక్టర్ని ప్రేమించాలి. తపస్సు, ఎందుకంటే మిగతా క్రౌడ్స్ వేరు, నాటకం వేరు. నాటకానికి కావాల్సింది ఒక తపన, ఒక తపస్సులా కావాలి. ఈ క్యారెక్టర్ చేయాలి అనుకున్నది ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ కోసం మనం ఒక పూర్తి స్థాయిలో దాన్ని మనకు పరకాయ ప్రవేశం చేసే విధంగా మనం మార్చుకోగలగాలి. అప్పుడు చిన్న పాత్రైనా కూడా, ఒక నిమిషం పాత్రైనా కూడా అద్భుతంగా పండుతుంది. అక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. నేను ఆరుద్ర గారు రాసిన దేవుని ఎదుట నాటకం చేసినప్పుడు అందులో నాది 2 నిమిషాల పాత్ర, దరిద్రాల దానే క్యారెక్టర్.
గంటన్నర సేపు నాటకం జరిగితే ఆ 2 నిమిషాల పాత్ర గురించే మన్నాడు అన్ని పేపర్లో రాసాయి, రేవ్ రివ్యూస్ అంటారు. అది నాట్య రంగంలో కూడా మీ అభినవేశం మీ మాటలో కూడా తెలియచేయండి సార్. తప్పకుండా తెలియజేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ని గంటలు మన క్యారెక్టర్ ఉందని కాదు, 1 నిమిషం 2 నిమిషాల క్యారెక్టరే అంత పదిగా ప్రజల్లోకి వెళ్ళగలిగినప్పుడు నువ్వు త్రూఅవుట్ ది డ్రామా ఉన్న అంబి లాంటి కథానాయకుడి పాత్రలు ఇంకా అద్భుతంగా వెళ్తాయి. దానికి సంపూర్ణంగా న్యాయం చేశారు కాబట్టి ఒక వాయిస్ లో ఏమైనా చిన్న డిఫరెన్స్ వస్తుంది, అది సహజసిద్ధంగా ఉంటుంది కాబట్టి అది ఒకటే ఏమైనా ఉంటే ఉండాలి తప్ప, అదర్వైజ్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ మచ్ సాటిస్ఫాక్టరీ అండ్ వెరీ వెల్ డన్. ఈ ప్రశ్న ఆటంకరంగా అభినయం అంటే ముందుగా ఆ ప్రోత్సాహానికి నాలో దానికి అదేమంటారు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మా నాన్నగారికి అభినందించాలి నేను. ఎందుకంటే చిన్నప్పుడు నాటకాలు వేస్తానంటే తల్లిదండ్రులు పెద్దగా అంతగా ప్రోత్సహించారు. అది చదువుకుంటున్న దశ ఇంకా ఏంటి అంత చిన్నపిల్లడు నాటకాలు అన్నదే ఉంటుంది. 8వ ఏటి మా నాన్నగారు యూ కెన్ డూ ఇట్ ప్రొసీడ్ అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరితో 8వ ఏటినే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను నేను స్వయంగా, అల్లూరి సీతారామరాజు గారు. ఈ ఉప్పేటి దాడి ఎదిరించి 3 రోజులు హోరాహోరీ పోరు సల్పి మీ ద్వారబంధాలను చెందించిన మా ద్వారబంధాల చెందజి మీ శుభపదంలో మెదటం లేదని డైలాగ్ తోటి ఒక స్క్రిప్ట్ రాసుకుంటే ఆ స్క్రిప్ట్ నేను తీసుకొని నువ్వే వేయని చెప్పి నన్ను 2000 మంది ఆడియన్స్ ముందు నన్ను ప్రదర్శన చేయించారు. తర్వాత ఒక నాటక ప్రదర్శన అయింది. నాటకం అవుతున్నంత సేపు మళ్ళీ అల్లూరి సీతారామరాజు రావాలని జనాలందరూ మళ్ళీ గౌరవ చేయడం మొదలెట్టారు. అంటే అది ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒక 8 ఏళ్ల కుర్రాడికి ప్రదర్శన 2000 మందిలో ఒక మేకప్ వేసి ఒక ఆహార్యంతో నటిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎంత బలంగా జనాల్లోకి వెళ్ళింది, మళ్ళీ అదే వేయాలి అని వన్స్ మోర్ అంటున్నారంటే అదొక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ విధంగా ఒక తెరంగేటం లాగా తెరంగేటం చేసి ఒక మంచి పోషణ ద్వారా నేను ప్రారంభించి తర్వాత 10వ తరగతి లోపు నేను చాలా మంచి పెద్ద నాటకాలు వేసాను స్కూల్స్ లో. అంటే స్కూల్ అంటే మన స్కూల్ క్లాస్ రూమ్స్ లో కాదు, మళ్ళీ అప్పుడు రంగస్థానం చాలా పెద్ద వేదికల మీద వేసాను, చాలా పెద్ద నటుల ముందు వేసాను. సంచలనాత్మక నాటకాలు. ఇప్పుడు ఇందాక ఎలాగైతే అంబి పాత్ర తీసుకుంటారని అడిగితే ఆశ్చర్యపోయారు, అలాగే నేను హుష్కాకిలో లచ్చిగడ పాత్ర తీసుకుంటాను. అప్పుడు నాకు 10 సంవత్సరాలు. అది చాలా బరువైన పాత్ర, పెద్ద నటులు వేసిన పాత్ర అది. ఒక ఎల్బి శ్రీరామ్ గారు, ఒక కళ్ళు చిదంబరం లాంటి భరణి గారు లాంటి వేసిన క్యారెక్టర్ అది. అది 10 ఏళ్లకే నేను వేస్తానంటే మా డైరెక్టర్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. నీకు పర్వాలేదు వితౌట్ ఆడిషన్ చేయండి. 40 పేజీలో అది పుస్తకం. అది నాకు 40 పేజీల పుస్తకం డైలాగులతో కంఠస్థ వచ్చేది. అంటే మనం చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి ఉంది. ఒక కాగితం పడవ కావచ్చు, గుమస్తా గురునాథం కావచ్చు, అనేక నాటకాలను 10వ తరగతి లోపల నేను వేయడం జరిగింది అదృష్టం కొద్దీ. అంటే అది నాకు అంటే 10th క్లాస్ లో నేను వేస్తానన్నప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఫాదర్ నన్ను డిసప్పాయింట్ చేయలేదు, నిరుత్సాహపరచలేదు. అంత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ సంవత్సరం నాటకం వేయడం అవసరం అని కాకుండా సరే దీని పని దీనితో చదువుకో, ఏదైనా సరే ఎగ్జామ్ ముందు కంప్లీట్ చేయాలి నాటకాన్ని ఒక ఫుడ్ కంప్లీట్ చేసుకుని మార్చిలో ఎగ్జామ్ రాశాను నేను. ఇంకా అప్పుడు ఎలా ఉండేవంటే కఠోరమైన క్రమశిక్షణతో ఉండాలి రిహార్సల్ అంటే. ఈ రోజులో కాదు, మొత్తం 40 పేజీలు కంఠస్థ వస్తేనే రిహార్సల్ ప్రారంభమయ్యేది. ఇది చూసి చదివే విధానం కాదు కాబట్టి మొత్తం కంఠస్థ రావాలి, కంఠస్థ వచ్చి చెప్పగలగాలి. మన అంత చిన్న వయసులో, అంత లేత ప్రాయంలో, చిరుప్రాయంలో అంత పెద్ద బరువైన క్యారెక్టర్ని 1000 మంది ప్రదర్శన చేయగలిగే అవకాశం మనకు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం నటించగలగాలి. అవన్నీ కూడా జరిగాయి కాబట్టి తర్వాత నేను అలాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లాంటి ఎక్స్పర్ట్స్ ముందు కూడా నేను వేయడం, నాకు ఫ్లాలెస్ డిక్షన్ అని మా దక్షిణ భారత నటినట సమాఖ్య కూడా ఒక సర్టిఫికేట్ కూడా చేశారు, ఆల్ ఇండియా రేడియోకి నేను పంపిస్తూ. అంటే అదేంటంటే దాంట్లో పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, గొల్లపూడి మారుతీరావు గారు లాంటి సంస్థలు ఉన్న సంస్థ అది కూడా నేను దాని సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. ఇవన్నీ ఏంటంటే ఈ నట ప్రయాణంలో జరిగిన అనేక రకాల సంఘటనలతోటి మన ఇంప్రూవేషన్ ఆఫ్ యాక్టింగ్ అంటే మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్స్ కానీ. అయితే వాస్తవానికి నటున్నా నాకు నటనతో సంబంధం ఉందా, లేకపోతే నా ప్రయాణం నా వృత్తి ప్రవృత్తితో సంబంధం అంటే దీనికి ఎలాంటి సంబంధాలు లేవు. అసలు ఈ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే ఐ నాట్ అన్ యాక్టర్, జస్ట్ నేను ముందు చూడని చెప్పొచ్చు. దానివల్ల యాదృచ్ఛికంగా తీసుకోలేదు. తీసుకున్న ఇతివృత్తాలను బలంగా నిర్దిష్టంగా చెప్పగలగడం, అది ఒక మనం ఏదైనా సరదా పడి తపన పడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా ప్రయోజనం చేస్తున్నప్పుడు తద్వారా ఫలితం అంతవరకే ఉంటుంది. మనం ఏదైనా రాష్ట్రం మనకు ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఆ ఎంజాయ్మెంట్ మనం ఫీల్ అవ్వగలుగుతూ ఉండాలి, తద్వారా ఎగ్జైట్మెంట్ అందరికీ పంచగలుగుతూ ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఆనందించగలుగుతాం. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని మనం ఫీల్ అవ్వగలిగితే ఒక సంతృప్తి మనకు దొరుకుతుంది.
ఆ సంతృప్తి ద్వారా మనం అద్భుతమైనటువంటి ఫలితాలను మనం తీసుకురాగలం. అది క్లుప్తంగా నాటక పరిచయం. ఇంకా చాలా నాటకాల గురించి చెప్పాలి, ఎందుకంటే ఒక ఆయుధం కావచ్చు, గురునాథం కావచ్చు, ఒక పుష్కాక్ కావచ్చు, అన్ని ఎగ్దిన్కా సుల్తాన్ కావచ్చు. నేను మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఎగ్దిన్కా సుల్తాన్ నేను యూనివర్సిటీలో వేసినప్పుడు బ్రహ్మాండమైన అప్లాజ్ వచ్చింది. అంత 20 ఏళ్ళకనే పెద్ద నాటకాన్ని డైరెక్ట్ చేశాను, జంజాల్ గారిది. అది వాపస్ కానీ, డివి నరసరాజు గారు వాపస్ నాటకం కానీ, ఇవన్నీ సరదాగా ప్రయోగాత్మకంగా చేసినవే. అంటే ఇవన్నీ ఏంటంటే మధురమైన అనుభూతులు. ఇప్పుడు ఆ ఫోటోలు చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఇంత వయసులో 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇంత పెద్ద నాటకం వేసాను అని. అంటే అది ఒక ఏంటంటే ఈ రోజు చిన్నపిల్లలు వేయట్లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తే మా అబ్బాయికి కూడా అంత పెద్ద నాటకం వేయలేదు. అంటే అంత వేయాలంటే అంత టెంపో కావాలి, అంత పట్టుదల కావాలి, అంత పట్టుదలగా నేర్చుకోగలిగే శక్తి కావాలి. తద్వారా మిగతా మన ప్రక్రియలకు భంగం కలగకుండా ఉండాలి అది. సో కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మళ్ళీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు, అలాంటి పిల్లలు కూడా వస్తున్నారు. సో మన కృష్ణ కౌన్సిల్ ఉదాహరణ ఎంత డైలాగ్ చెప్తున్నాడు అంటే మనం చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు ప్రస్తుతం నాటక రంగ పరిస్థితి కూడా ఎలా ఉందనేది కూడా మీ మాటల్లో అలా తెలియచేయండి గురుగారు. అది భిన్న ప్రాంతాలు, భిన్న దృక్పథాలు, భిన్న నేపథ్యాలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నాటకాన్ని బతికిస్తున్న మాధ్యమాల్లో ఆకాశవాణిదే ప్రధాన పాత్ర చెప్పచ్చు. ఇంకా ఎందుకంటే ఒక శ్రవణ మాధ్యమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి నాటకాలు రాయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ నాటకాలను మళ్ళీ నాటకీకరణ చేసి ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ప్రసార భారత కృషి కానీ, భారత ప్రభుత్వ కృషి కానీ, కేంద్ర శాఖ వారిని అభినందించాలి. అది ఒక దశ. 2 పరిషత్ నాటకాలు. పరిషత్ నాటకాలు ఏంటంటే ప్రతి సంవత్సరం పాపం ఎంత శ్రమ పడైనా సరే వాళ్ళు అనుకున్న నాటకాలు వేయడం, ఆ నాటకాలను ప్రజలకు అందించడం, నాటకాలను ప్రదర్శించడం, దానికోసం తపన పడడం, దానికోసం వాళ్ళ జీవితాలను కూడా రంగరించుకున్న సురభి లాంటి సంస్థలు ఎన్నో మనకు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు నాటకం ఒకప్పుడు అద్భుతంగా వెలిగిందని గతంలో చెప్పారు, ఇందాక కూడా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాటక రంగం ఇప్పుడు చూస్తే ఒక విధంగా వెంటిలేటర్ కోమాల పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల చాలా తక్కువ ప్రదర్శనలు జరగడం, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు ముఖ్యమైపోతున్నాయి. కొత్త కథలు వస్తున్నాయి కానీ ఎక్కువ ప్రదర్శనలు జరగటం లేదు. తద్వారా ఈ మధ్య ప్రభుత్వాలు నంది నాటకాలను ప్రోత్సహిస్తూ కొన్ని అవకాశాలు కల్పించాయి. అది మంచి పరిణామం. అది మన నేను సైతం తెలుగు భాష కూడా అక్కడి వరకు వెళ్ళగలగడం జీవ భాష పేరుతో, అది కూడా మంచి పరిణామం చెప్పాలి. అయితే ఇంకా రావాలి, ఇంకా మంచి నాటక రచయితలు రావాలి, రచయితలకు తగ్గట్టుగా నటులు రావాలి. ప్రభుత్వాలు కూడా అనేక రకాల సంస్థల ద్వారా లేదా ఎఫ్డిసి లాంటి వాటిని ప్రోత్సహిస్తూ థియేటర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది మనకి. ఆ థియేటర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మన పని మనం చదువుకుంటూ కూడా వేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ, వేరు విద్యలు అభ్యసిస్తున్నప్పటికీ కూడా ఆ రంగం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకుంటూ తద్వారా ఎక్కువ మందికి అవకాశాలు కలిగితే ఎక్కువ మంది మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పరిశ్రమగా దాన్ని నేర్చుకుంటారో అనేక రకాల, ఈరోజు మనం చూస్తున్నట్టయితే రకరకాల రీప్లేస్మెంట్ జరిగాయి. ఓను బొమ్మలాట దగ్గర నుంచి ఈరోజు చూస్తున్న వెండి తెర వరకు. ఆ రీప్లేస్మెంట్స్ అన్నింటిలో కూడా ప్రాథమికంగా చూస్తే నటన కావాలి. గొప్ప నటన సృష్టించగలిగితే అనేక రకాల మార్గాల ద్వారా వారు ప్రదర్శనలు ఇవ్వగలరు. అప్పుడు నాటక రంగానికి కూడా ఆటోమేటిక్ గా కొంత ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదైనా సరే ఒక పరిశ్రమ, ఏదైనా ఒక ఇండస్ట్రీ కావాలి. ఇండస్ట్రీ అంటే ఏంటి? కష్టపడే తత్వం కావాలి. కష్టపడే తత్వాన్ని దానికి తగిన ప్రోత్సాహం, ఆదరణ ఉన్నప్పుడు ఇంకా మంచి నాటకాలు వస్తాయి. తద్వారా మంచి నటులు కూడా వస్తారు. అభిప్రాయం తెలియజేశారు, బాగుందండి. గురువు గారు, అయితే ఇక్కడ మీరు మన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. అటు దర్జ ప్రక్రియ కావచ్చు, పద్య ప్రక్రియ కావచ్చు, కథా ప్రక్రియ కావచ్చు, అలాగే గజల్స్, ఇలాంటి విభిన్న ప్రక్రియల్లో మీరు రచనలు చేస్తూ మరొక వైపు కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా మీరు సమన్వయం చేయగలుగుతున్నారు? హలో, మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా అదే చెప్పాను ముందుగా, నేను చెప్పిన ప్రాథమికమైనటువంటి ఉద్ఘాతంలోనే విషయాలు చెప్పాను. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ అని, మనిషికి ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో ప్రతి మనిషికి తన దినచర్య ఉంటుంది,
వృత్తి జీవితం ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రవృత్తితో కూడిన జీవితం ఉంటుంది. కొన్ని పనులు మన ఆత్మ సంతృప్తి కోసం చేయవలసి ఉంటుంది, కొన్ని మనకి అవసరం కోసం చేయవలసి ఉంటుంది. ఆత్మ సంతృప్తి మనిషికి జీవితంలో ఏంటంటే మన జీవితాన్ని ఒక 60 ఏళ్ళు అంత తరి చూసుకున్న తర్వాత ఒక విశ్రాంతి జీవితంలోకి వచ్చిన తర్వాత పరిగణించినప్పుడు మనం చూసుకుంటే మన జీవితంలో ఏం జరిగింది, ఏం చేసాం అని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. అలా ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఈ పని చేయాలనుకున్నాను, ఈ పని చేయలేకపోయాను కదా, ఇది చేసి ఉంటే బాగుండేది, ఇలా చెప్పుంటే బాగుండేది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అవి చిరకాల వాంఛలు అంటారు. అలాగే ఏదైనా ఉన్నప్పుడు మనిషి ఈ పని ఆ టైంలో చేయాలి, ఆ టైంలో చదువుకోలేకపోయాం కాబట్టి ఈరోజు మనం చదువుకోలేకపోతున్నాం, లేదా ఇంకోటి ఏదో సాధించాలనుకున్నా సాధించలేకపోయాం, లేదా ఏదో నేర్చుకోవాలనుకున్నా ఏదో నేర్చుకోలేకపోయాం, సైకిల్ నేర్చుకోలేకపోయాం, ఇలా ఏదో సంథింగ్ లైక్ దట్ ఉంటాయి. అలా చూస్తున్నప్పుడు రకరకాలు ఉంటాయి. తను పెద్దగా పట్టించుకోము, అవసరమైన పట్టించుకుంటాం, అవసరం లేకపోతే వాళ్ళు సీరియస్ గా తీసుకోం. ఇలా కోణాల్లో ఆలోచించుకుంటున్నప్పుడు మనకి ఈ ప్రక్రియలో కూడా చేయొచ్చు కదా, ఒక రచన ఒక నవ కథగా రాసుకున్నాము, ఒక నాటికగా ప్రయత్నం చేద్దాం. నాటిక ప్రయత్నం చేసిన ఇందాక నేను చెప్పినప్పుడే పెద్దవాళ్ళందరూ ఇదే చెప్పారు. ఏంటంటే నాటికలో పాత్రల్ని కదిలించడం చాలా కష్టం. అందుకే నాటకాంతం సాహిత్యం కష్టమైన ప్రక్రియ ఎందుకంటారంటే ఒక పాత్ర ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సూటిగా సుత్తులు లేకుండా చెప్పాలి. ఎక్కువ భారీ సంభాషణలో పెద్ద పెద్ద డైలాగులు రాస్తే జనాలు అంతసేపు విని చూసి అంత పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి నాటకానికి ఉన్నంత వరకు కథకి ఎంత అయితే క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నామో అదే క్లుప్తతని, గాఢతని, దానిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రక్రియకి అది వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మీరు కథలు రాస్తూ, నాటకాలు రాస్తూ, నవలు రాస్తూ, లేకపోతే ఇంకో రచన సాహిత్యంలో ఉంటూ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏం చెప్తారు. దేనికైనా సరే అంతిమంగా ఒకటే విధానం ఉంటుంది, ఒకటే కథ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల మీద మనకు అవగాహన పెంచుకుంటూ ఉంటాం. దానికి తగినటువంటి కథలు కావచ్చు, లేకపోతే అంశాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఏవైతే వాటిని మనం అధ్యయనం చేస్తాం. ఓ ప్రహ్లాద చరిత్ర చెప్పాలి, ఒక ప్రహ్లాద చరిత్ర చెప్పాలంటే ఒక భాగవతం చదవాలి, బొమ్మరి పోతన రాసిన చదవాలి, ఇంకా బొమ్మరి పోతన గారు రాసిన భాగవతానికి కొన్ని వ్యాఖ్యానాలు చదవాలి, లేకపోతే నరసింహస్వామి చరిత్ర తెలుసుకోవాలి, నరసింహ గద్యం లాంటి వాటి వివరాలు తెలుసుకోవాలి, లేదా క్షేత్ర పురాణాలు తెలుసుకోవాలి. అదంతా ఒక 2వ తరమైన అధ్యయనం. అంటే నిరంతర అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన దాన్ని మళ్ళీ మనం గుర్తుపెట్టుకోగలగాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ చెప్పగలగాలి. అదే క్లిష్టమైన ప్రక్రియ. ప్రతి ప్రక్రియలో క్లిష్టత ఉంటుంది, మన తాలూకా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మన ఇష్టాన్ని బట్టి ఆ ప్రక్రియను మనం ఎంతవరకు ఛేదించగలుగుతున్నాం అని ప్రయత్నం ఉంటుంది. చెప్పాలి, ఒక గంట సేపు నేను చెప్పాలి అంటే ఒక 4 గంటలు నేను పరిశ్రమ చేయాలి. 4 గంటలు చేసిన పరిశ్రమ ఒక గంట సేపు దానికి ఉపయోగపడుతుంది ఇతోధికంగా. అలా మనం చెప్పాలనుకున్నప్పుడు అదృష్టం కొద్దీ భగవత్ సంకల్పం వల్ల, అది భగవంతుడి తాలూకు ఆశీర్వాదం వల్ల మంచి మంచి ప్రదేశాల్లో చెప్పడం జరిగింది. అది నేను మొదటి చెప్పినట్టు అది అమ్మవారి అనుగ్రహం ఉండాలి, మన పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి. అప్పుడే మనది ప్రవచనమైనా కావచ్చు, ఒక అక్షరమైనా కావచ్చు, మన నుంచి బయటకు వస్తుంది. అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఒక అక్షరం కూడా మన దగ్గర నుంచి బయటకు రాదు. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని ఎలాగైతే మన సామెత జాతి అని చెప్పుకుంటామో అలా అది ఏదైనా మనం చెయ్యాలనేది మనకి ఏముండదు. మన చేసేది చేయించేది అంతా కూడా భగవంతుడే. కాబట్టి ఆ నమ్మకంతో మనం ముందుకెళ్తూ ఉండడమే. మనం ఎంత చేయాలో, ఎంత చేయించాలో అది భగవంతు నిర్ణయం. మనం ఎంతవరకు చేయగలమో కూడా అంతవరకు కూడా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలి, మనకు ఆ ఆయురారోగ్యాలు ఇవ్వగలిగితే మనం చేయగలం, మనం చేస్తూ ఉంటాం. ఒక నిరంతర ప్రక్రియ. బాగుందండి. గురువు గారు, ఇక్కడ మరొక విషయము, తక్షశిల నాటికలో వివిధ పాత్రధారులు చక్కగా ఎంతో మన శ్రోతలందరినీ కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రోతలందరినీ కూడా చక్కగా ఆనందింపచేశారు. అయితే మీరు సృష్టించినటువంటి ఈ పాత్రధారులు ఎంతవరకు న్యాయం చేశారంటారు? మీ మాటలో తెలియజేస్తారు. వాస్తవానికి మంచి ప్రశ్న, అంటే తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా నేను ముందు చెప్పినట్టుగా, ఒకటి శ్రవణం, 2 దృశ్యం. ఈ శ్రవణ మాధ్యమంలో వచ్చినటువంటి నాటిక. శ్రవణ మాధ్యమంలో వచ్చిన నాటిక ఏంటంటే పాత్రధారుల హావభావాలు కానీ, వాళ్ళ నట విన్యాసాలు కానీ, నవరస పోషణ కానీ చూసేవాడికి తెలిసే అవకాశం లేదు. ఎంతసేపు శ్రవణం ద్వారా మాత్రమే వాళ్ళ తాలూకా పాత్రలను వాళ్ళు రక్తి కట్టించడానికి
వాళ్ళు ఎలాంటి శ్రమ తీసుకుంటారా, ఎలాంటి పరిశ్రమ చేస్తారా, ఎలాంటి తర్ఫీదు పొందుతారా అన్నది ఆధారపడి ఉంటుంది. లేదా వాళ్ళు స్వతహాగా ఏ విధంగా దాన్ని అర్థం చేసుకున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం తీసుకున్నటువంటి రోజులు కూడా చాలా తక్కువ తీసుకున్నాం. చెప్పాలంటే ఒక 15 రోజుల కంటే తక్కువలోనే ఒక తర్ఫీదు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు చాలా వరకు కూడా ఇంప్రూవైజేషన్స్ కానీ బెటర్మెంట్స్ కానీ చేయడం జరిగింది. ఇచ్చిన కథాంశాన్ని జాగ్రత్తగా చదవడం, ఇచ్చిన అంశానికి ఏ విధంగా న్యాయం చేయాలని వాళ్ళు అనుకోవడం, తద్వారా వాళ్ళకి ఇచ్చిన పాత్రలకి వాళ్ళు ఏ విధంగా దాన్ని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందులో చాలా మంది వరకు సీనియర్ నటులే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే పాత్రని చూడగానే ఆ పాత్ర ఎలా చేయొచ్చు అన్నది ఒక అర్థమైంది. ఎక్కడ సంభాషణలో క్లిష్టత కానీ పెద్ద ఇబ్బందికరమైన సంభాషణలు చెప్పడంలో లేదు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన పాత్రల్ని చాలా బాగా చేశారని చెప్పాలి. ఎందుకంటే శ్రవణ మాధ్యమంలో ఎంత బెటర్ వేలో ఇచ్చినా దృశ్య మాధ్యమంలో వచ్చిన ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆహార్యంలో కావచ్చు, ఒక డిక్షన్ చెప్పే ఉచ్చారణలో కావచ్చు, నటించడంలో కావచ్చు, ఇవన్నీ చూపించడానికి స్కోప్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఎప్పుడైతే శ్రవణ మాధ్యమం అనేటప్పటికంటే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ స్కోప్ లో ఎక్కువ బెస్ట్ డెలివరీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రై చేయాలి. వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళు తీసుకున్న సమయాన్ని పట్టి చూస్తే వాళ్ళు మనం ఊహించిన దానికన్నా మంచి ఇదే ఇచ్చారని మనం చెప్పాలి. ఎందుకంటే అది మనకు విన్నప్పుడు అర్థమైపోతుంది. వాళ్ళు తీసుపడిన కఠోర శ్రమ కూడా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందా నేను చెప్పే ఎగ్జాంపుల్, అమ్మి పాత్ర కోసం లాలిచి గారు కానీ, ఆ పిల్లలు కానీ, ముఖ్యంగా శాండిల్య వేసిన హంసిక కానీ చాలా అద్భుతంగా టైమింగ్ తో చెప్పే. గత వారం పరిచయంలో కూడా ఆ డైలాగ్ గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్పగలిగారు. అంటే అది పాత్రను ప్రేమించిన విధానం, నాటకాన్ని ప్రేమించిన విధానం. అలెగ్జాండర్ పాత్రలో తిమోతి గారు కావచ్చు, నాగభట్ట ఆర్యుడు గారు, విజయసాగర్ గారు కావచ్చు, ఆచార్యులు గారు, శ్రీనివాసన్ గారు కావచ్చు, టైలర్ మేడ్ గా దాంట్లో ఫిట్ అయ్యి, అది రచయిత ఏం చెప్పాడు, రచయిత కోణం నుంచి, దర్శకుడు కోణం నుంచి దర్శకుడు ఏం ఆశిస్తున్నాడు, ఆ రెండు కోణాలు చాలా ముఖ్యమైన నాటకానికి. రచయిత ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో నాటకాన్ని రాస్తాడు. రచయిత రాసిన పాయింట్ ఆఫ్ వ్యూని దర్శకుడు అర్థం చేసుకోగలగాలి. రచయిత ఇచ్చిన దాన్ని దర్శకుడు ప్రెజెంట్ చేస్తాడు ప్రజలకి, ఆడియన్స్ కి. సో అది వ్యూని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నటులు అర్థం చేసుకొని, డైరెక్టర్ ఏది చెబితే దాన్ని దర్శకుడు చెప్పిన దాన్ని యథాతథంగా తూచే తప్పకుండా దాన్ని వాళ్ళు ప్రదర్శించగలుగుతూ ఉంటారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియని అర్థం చేసుకోగలిగిన పరిపక్వత, పరిణతి ఉన్న నటులకి అది చాలా సులభం అవుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇవ్వగలిగినంత బెటర్ వేలో వాళ్ళు ఇచ్చారు. గత వారం అంతా విన్నారు కాబట్టి మనకు వచ్చినటువంటి అనేక రకాల ఫీడ్బ్యాక్స్ కావచ్చు, వాటిని బట్టి కూడా మనకు తెలిసిందంటే వాళ్ళు మనం అనుకున్న దాన్ని జస్టిఫై చేశారు. వాళ్ళంతా ఉత్సాహంతో వచ్చారు. ఆ ఉత్సాహాన్ని ఆ నాటకంలో వాళ్ళు వ్యక్తం చేయగలిగారు. అదే ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మన ఉత్సాహం, మన ఇంట్రెస్ట్ ఏ పని చేయడానికైనా సరే ఆ రెండు ఉన్నప్పుడు ఆ పని అద్భుతమైన న్యాయం చేకూరుస్తుంది. తద్వారా వాళ్ళు మరికొంతమందికి చెప్పగలగడానికి అవకాశం కూడా కలుగుతుంది. ధన్యవాదాలండి. చక్కగా మీ అభిప్రాయాన్ని, పాత్రధారులు వేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నింటినీ కూడా మీ మాటల్లో చక్కగా తెలియచేశారు. నాగభట్టారకుల గారికి, అలాగే శాండిల్య పాత్ర, మైత్రేయ, వారందరికీ కూడా మరి టోరీ రేడియో కార్యక్రమం ద్వారా పాత్రధారులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. మరొక విషయం ఏంటంటే గురువు గారు, మన శ్రోతల కొరకు ఇటు నాటకానికి మధ్య గల వ్యత్యాసాలు కూడా మన శ్రోతలకు తెలియచేస్తారు సార్. యాక్చువల్గా అది ఇక్కడ అవసరం లేదు, కానీ మామూలు ప్రాథమికంగా బేసిక్ డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ సమయం కూడా అయిపోయింది కాబట్టి ముందుగా నేను ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మన పాత్రధారులందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చూపినటువంటి క్రమశిక్షణ కావచ్చు, దర్శకుడు ఏం కోరుకుంటారో దానికి అనుగుణంగా వాళ్ళు తీసుకున్న శ్రమ కావచ్చు, తదనుగుణంగా వాళ్ళు నటించినటువంటి ప్రక్రియ కావచ్చు, వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేసిన విధానానికి అందరినీ నేను అంటే దీని ద్వారా నేను అభినందించాలని అనుకుని అభినందిస్తున్నాను. ఒకటి నాటకాలు అంటే నాటిక అనేటప్పుడు ఒకే అంకంలో పూర్తవుతుంటుంది. నాటకం అనేటప్పటికి ఏంటంటే అనేక అంకాల ద్వారా పూర్తవుతుంది. పూర్వం ఎలా ఉండేవంటే సాయంత్రం మాడితే ఉదయానికి అయ్యేవి.
ఒక పెద్ద కథ చెప్పాలనుకున్నప్పుడు, పెద్ద క్యాన్వాస్ లో చెప్పాలనుకున్నప్పుడు ఎక్కువ పాత్రలతో ఎక్కువ కథ చెప్పాలనుకున్నప్పుడు నాటకాన్ని తీసుకుంటారు. తక్కువ పాత్రలతో తక్కువ సమయంలో చెప్పాలనుకున్నప్పుడు నాటకం తీసుకుంటారు. అది తీసుకునే ఇతివృత్తాన్ని బట్టి ఉంటుంది. ఆ ఇతివృత్తానికి అనుగుణంగా రచయిత నాటకం రాస్తున్నాడా, నాటకం రాస్తున్నాడో తెలుస్తుంది. పూర్వం మన కృతాభివృద్ధి ఉంటుంది. కృతాభివృద్ధి ఏంటంటే పెద్ద నాటకం. అది కొన్ని పాత్రలతో 10-15 పాత్రల పైన ఉంటాయి, 30 పాత్రల వరకు. అన్ని ఎక్కువ పాత్రలతో ఎక్కువసేపు ఎక్కువ రంగాల ద్వారా దాన్ని చెప్పారు వేద వెంకటరాయ శాస్త్రి గారు. అలాగే సత్యాయి చెప్పిన రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, ఇంకా ఇలాంటి కథలు మన చింతామణి, ఇవన్నీ గయోపాఖ్యానం, ఇవన్నీ నాటకాలు. ఇవన్నీ ఏంటంటే చాలా నిడివి కలవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు వేసుకుని అనేక రంగాలు ఉంటాయి. 6-7 రంగాలు. కన్యాశుల్కం కావచ్చు, వరవిక్రయం కావచ్చు, మాలపల్లి కావచ్చు. ఇవన్నీ ఏంటంటే అనేక రకాల ఎక్కువ నిన్న చెప్పినట్టు ఎక్కువ నిడివి గల అవకాశాన్ని, ఎక్కువ పెద్ద ఇతివృత్తాన్ని, పెద్ద కథని చెప్పడం ద్వారా నాటికను వాడుకుంటూ ఉంటారు. అంతకుమించి ఏమీ లేదు. నాటకీయత ఎలా ఉన్నదంటే ఇంపార్టెంట్. చూసే ప్రేక్షకుడికి పట్టిపడగలగాలి. అదే ప్రక్రియ అయినా సరే, అది నాటకం అవచ్చు, రూపకం అవచ్చు, సినిమా అవచ్చు, ఏదైనా మాధ్యమం కావచ్చు. చూసే ప్రేక్షకుడు ఆనందంగా వినోదాన్ని పొందగలగాలి, లేదా దానికి ఆసక్తిగా చూడగలగాలి, ఆసక్తిగా వినగలగాలి. అప్పుడు ఆ మాధ్యమం ద్వారా రచయిత చెప్పినటువంటి కథకైనా, నాటకానికైనా, దేనికైనా ఒక పరిపక్వ సార్థకత చేకూరుతుంది. అది ముఖ్యమైన విషయం. అది అందరూ అభినందనీయులు. ఎందుకంటే ఈ రోజు చెప్పినట్టు ఒక కన్యాశుల్కం దగ్గర నుంచి అంత ముందు నుంచి మనకు వచ్చిన గారు నాటకం ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి రచయిత కూడా ఒప్పుపడాయి. వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ చెప్పిన దాన్ని చక్కగా నటించడానికి అనేక మంది నటులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కృషి చేసిన అందరూ కూడా అభినందనీయులే. చూసిన ప్రేక్షకుడు ఇంకా అభినందనీయుడు. ఎందుకంటే ప్రేక్షకుడు ఉంటేనే ఎవడైనా నాటకం రాయాలన్నా, నాటకం వేయాలన్నా వస్తాడు. కాబట్టి చూసే ప్రేక్షకుడు చాలా ముఖ్యం. కాబట్టి సగటు ప్రేక్షకుడు కూడా చాలా ముఖ్యం. అందరూ అందువల్ల అభినందనీయులే. ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆనందించే వాళ్ళందరూ కూడా మన అభినందనీయులు చెప్దాం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మరొకసారి తక్షశిల నాటిక శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరియు నిర్దేశకత్వం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అలెగ్జాండర్ పాత్ర పోషించినటువంటి శ్రీ కొరడ తిమోతి గారు కావచ్చు, అలాగే శ్రీమతి శ్రీ వెంకటశేష లాలిత్య గారికి, నాగభట్టారకులు తక్షశిల మహామంత్రి శ్రీ కున్నపాటి విద్యాసాగర్ గారికి, అలాగే ఆచార్యులుగా తక్షశిల విద్యాలయ అధికారిగా శ్రీ దర్భా శ్రీనివాసన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శాండిల్య తక్షశిల విద్యార్థి చిరంజీవి శ్రీ హంసిక హిరణ్మయ్ కోడూరు వారికి కూడా ధన్యవాదాలు. మైత్రేయ తక్షశిల విద్యార్థి చిరంజీవి తాటికొండ మణితేజ, సేనాధిపతి యవన దేశ సేనాధిపతి చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్ కోడూరు పోలాండ్. మరి చక్కగా ఈ నాటిక రచన నిర్దేశకత్వంలో మరి మీరు ఎంతో చక్కగా వారిని ప్రోత్సహించి మరి తక్షశిలలో ఉండేటువంటి ఆ విశ్లేషణలన్నింటినీ కూడా విశ్లేషించి వివరిస్తూ మాకు తెలియచేయడము అభినందనీయము. అలాగే శ్రీ వాగ్దేవి కళాపీఠం ప్రస్తుతం ఈ నెలలో మీరు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మరొక కార్యక్రమము మరి మన శ్రోతలకు కూడా మీరు అనుమతిస్తే మేము తెలియజేస్తాము. గురువు గారు, కథా నీరాజనం అనే శీర్షికతో మరి 2వ పర్యాయం కూడా కథ చెబుతారా అనే శీర్షికతో మహాభారత కథలను మీరు ఎంపిక చేయడం చాలా చాలా బాగుంది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రోతలందరూ కూడా ఎవరైనా సరే చక్కగా పాల్గొనేటువంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. చాలా బాగుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ పోటీ విభాగాల్లో కూడా చక్కగా మీరు 5 నుండి 10 సంవత్సరాల వయసు వారికి అర్జున విభాగం అనే పేరుతో సూచిస్తూ
తీసుకోవడం చాలా బాగుంది సార్. అలాగే 11 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి శ్రీకృష్ణ విభాగం అనే పేరుతో సూచించడము, అలాగే 20 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా భీష్మ విభాగం అనే పేరుతో మీరు సూచించడం చాలా బాగుంది సార్. మరి ఇలాంటి మంచి అవకాశాన్ని మహాభారత కథల పోటీలో పాల్గొనే విధంగా మరి ఈ నెల జూన్ 1వ తారీఖు నుండి 20వ తేదీ వరకు కూడా చక్కని అవకాశాన్ని కలిగించారు. మరి చక్కగా ఈ కథలు చదివి చక్కగా చెప్పడమే ఈ కథా నీరాజనము, ఈ మహాభారత సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇది పరిపూర్ణం చేసుకునే ఈ తరుణంలో ఈ మరింత రమణీయంగా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము. మరి మీ మాటల్లో కూడా ఈ మహాభారత కథలన్నీ ఈసారి ఈ పర్యాయము ఇలా తీసుకోవడానికి గల కారణాన్ని కూడా మీ మాటల్లో తెలియచేస్తారు సార్. ఇవన్నీ పర్యాయం తెలియచేద్దాం. ఇప్పుడు పోటీలు అందరూ పాల్గొనడం గురించి టైం అయిపోయింది కాబట్టి సమయం వల్ల ఒకసారి తెలియజేద్దాం. అందరూ పాల్గొనాలని మీరు తెలియచేయండి. తప్పకుండా గురుగారు. మరి ఈ పోటీలో ప్రపంచంలో ఎక్కడ నివసించే వారైనా సరే పాల్గొనవచ్చు. అలాగే ఈ పోటీ నిర్వహణలో అన్ని విషయాలు కూడా నిర్వాహకులది తుది నిర్ణయంగా ఉంటుంది. మరి మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9331356105. మరి వాట్సాప్ సంఖ్య 8520973202. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, మరి మన తాతలు బామ్మలు చెప్పిన ఎన్నో కథలు మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయి కదా. అలాంటి మహాభారత కథల్లోని కొన్నింటిని మన శ్రీ వాగ్దేవి కళాపీఠము ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా మహాభారత కథల్లో కథ చెబుతారా అనే పోటీలలో పాల్గొని చక్కటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు గురువు గారికి కూడా తెలియజేస్తూ, మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసి వారి మాటల్లో అనేక విషయాలను తెలియచేయడము చాలా అభినందనీయము. ప్రత్యేక ధన్యవాదాలు గురువు గారు. శుభం భూయాత్ అండి.